నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే గత ప్రభుత్వ స్కాముల పైన విచారణ జరుగుతుందన్నారు. దీపావళిలోగా పొలిటికల్ బాంబులు పేల్తాయని ఒక మంత్రి సంచలన ప్రకటన చేశాడు. ఏ క్షణంలోనైనా కేటీఆర్ అరెస్టు జరగచ్చంటూ కాంగ్రెస్ శ్రేణులు సైతం ఓదరగొట్టారు. కాళేశ్వరం, ధరణి, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా కార్ రేస్ స్కామ్లో కేటీఆర్ పాత్ర ఉందని పక్కా ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగానే లగచర్లలో అధికారులపై దాడి కేసులో కేటీఆర్ కీలక సూత్రధారి అంటూ వార్తలు వచ్చాయి. దీంతో కేటీఆర్ అరెస్టు ఖాయమనే ప్రచారం కూడా జరిగింది. నిజంగానే కేటీఆర్ను అరెస్ట్ చేస్తారేమోనంటూ బీఆర్ఎస్ శ్రేణులు అర్ధరాత్రి ఆయన ఇంటి వద్ద హడావుడి చేశాయి. తీరా చూస్తే సీన్ రివర్స్ అయినట్టుగా కనిపిస్తుంది. కేటీఆర్ అరెస్టు విషయంలో రేవంత్ సర్కార్ వెనకడుగు వేసినట్లుగా పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం అయితే జరుగుతుంది. ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ ఇరుకుని పెడుతున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా ఘాటైన విమర్శలు చేస్తూ పొలిటికల్ మైలేజ్ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో అతని దూకుడికి కళ్ళెం వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ స్కీముల్లో స్కాములు జరిగాయని అప్పట్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేసింది. ముఖ్యంగా కేటీఆర్ నిర్వహించిన మంత్రిత్వ శాఖలో అక్రమాలపైన ఆయనను అరెస్ట్ చేస్తే అంతా సైలెంట్ అయిపోతారని భావించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలే డైలమాలో పడ్డారని అంటున్నారు. 5 కేసుల్లో ఏదో ఒక కేసులో జైలుకు పంపాలని భావించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆలోచనలో పడిందట. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సమయంలో ఇప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్కు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్న మెసేజ్ ప్రజల్లోకి వెళితే అది స్థానిక సంస్థల ఎన్నికలపైన ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన ఆలోచనలో పడ్డారట. మరోవైపు అరెస్టును ముందే ఊహించిన కేటీఆర్ తనదైన రాజకీయం మొదలుపెట్టాడు. కాంగ్రెస్ బాంబులన్నీ తుస్సు బాంబులేనంటూ అటాకింగ్ మొదలుపెట్టిన కేటీఆర్ అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటూ సింపతి రాజకీయాలు కూడా షురూ చేశాడు. జైలుకు పంపిస్తే యోగా చేసి వచ్చి పాదయాత్ర చేస్తానంటూ చెప్పడమే కాకుండా సీఎం రేవంత్ టార్గెట్గా ఢిల్లీలో నయా రాజకీయానికి తెరలేపారు. అమృత్ టెండర్లో గోల్మాల్ జరిగిందంటూ రేవంత్ పైన కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినని చెప్పుకున్నాడు కేటీఆర్. ఆ తర్వాత పలు విషయాల్లో రాహుల్ గాంధీకి ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నాడు. ఈ వ్యవహారం కాంగ్రెస్ నేతలకు మరింత తలనొప్పిగా మారుతుంది. దీంతో ఏదో ఒక దాంట్లో కార్నర్ చేసి కేటీఆర్ను జైలుకు పంపాల్సిందే అని పార్టీలోని కొందరు నేతలు పట్టుబడుతున్నారట. ఫార్ములా ఈ రేస్ స్కామ్లో కేటీఆర్ను అరెస్ట్ చేయడం కోసం గవర్నర్ అనుమతి కోరుతూ ఇప్పటికే ప్రభుత్వం లేఖ రాసింది. మరోవైపు లగచర్లలో కలెక్టర్తో దాడిపైన ఘటనకు కేటీఆరే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇప్పటికే ఇదే కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ని జైలు పాలయ్యాడు. కేటీఆర్ను కూడా అరెస్ట్ చేస్తారని అంతా భావించారు. అయితే ఈ ఘటనలోనూ కేటీఆర్ను అరెస్ట్ చేస్తే రాజకీయంగా కాంగ్రెస్కు మరింత నష్టం జరిగే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తుందట. రైతులు, అందులోనూ ఎస్టీ సామాజిక వర్గంలో కేటీఆర్కు బీఆర్ఎస్కు సానుభూతి పెరిగే ఛాన్స్ ఉందని ఆలోచనలో పడ్డారట. అందుకే లగచర్ల ఘటనలో కేటీఆర్ అరెస్టు పైన హస్తం పార్టీ సైలెంట్ అయినట్టుగా టాక్ వినిపిస్తోంది. మొత్తంగా టైం చూసుకుని కేటీఆర్ను జైలుకు పంపాలని అధిష్టానం భావిస్తుండగా అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు ఏ విషయంలో కేసీఆర్ ఫ్యామిలీని ఏమీ చేయలేకపోయామని కాంగ్రెస్ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము 100K రీచ్ అయ్యాం. మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం. దానికోసం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.